ప్రతి ఇంటికి ఒక రహస్యం ఉంటుంది, కాని మా ఇంట్లో ఒక కఠినమైన నియమం ఉంది. పై అంతస్తులోని తాళం వేసిన గదిని ఎప్పుడూ తెరవకూడదు. అమ్మమ్మ ప్రతి రాత్రి హెచ్చరించేది, కొన్ని రహస్యాలు దాచిపెట్టినప్పుడే బతుకుతాయి. మేమంతా ఆ మాట వినేవాళ్లమే, అమ్మమ్మ చనిపోయే వరకు. ఆ రోజు అర్ధరాత్రి చేతిలో కొవ్వొత్తి పట్టుకుని నా భయం కన్నా నా ఆసక్తి ఎక్కువైంది. తాళం తిప్పాను. గది ఖాళీగా ఉంది. ఏ వస్తువులూ లేవు, ధూళి కూడా లేదు. గోడకెదురుగా ఒక్క అద్దం మాత్రమే. నేను ముందుకు అడుగు వేశాను. అద్దంలో నా ప్రతిబింబం నవ్వింది, కాని నేను నవ్వలేదు. అద్దంపై ఎర్రటి వేళ్లి ముద్రలతో వాక్యాలు కనిపించాయి. నువ్వు చెప్పనని మాటిచ్చావు. అప్పుడే నా మెదడులో జ్ఞాపకాలు వెల్లువలా వచ్చాయి. నేనెప్పుడూ అనుభవించని జ్ఞాపకాలు. ఏళ్ల క్రితం ఈ గదిలోనే నేనేదో దాచాను, ఎవరోని. అద్దం చీలిపోయింది. లోపలి నుంచి ఓ గుసగుస వినిపించింది. ప్రతి రహస్యానికి ఒక కాపలాదారు కావాలి. వెనుక తలుపు బలంగా మూసుకుపోయింది. కొవ్వొత్తి ఆరిపోయింది. ఇప్పుడు నేను ఈ చీకట్లో కూర్చున్నాను. బయట నా కుటుంబం నడిచే శబ్దాలు వినిపిస్తున్నాయి. వాళ్లకు తెలియదు, ఈ గది ఖాళీ కాదు. ఇప్పుడా రహస్యం నేనే.